హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి మా ట్రైన్ జర్నీ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే బాగుంటుంది, మీకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఇక్కడైతే మేము లగేజ్ తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. మాకు ట్రైన్ 7:15కి అలా ఉంది, అయినా మేము 5:36 లోపే వచ్చేసాము. ఎందుకు అంత తొందరగా వచ్చామంటే మేము ఇంట్లోకే బయలుదేరే టైంకే మాకు కొంచెం వర్షం స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ ఎక్కువైతే వెళ్ళడానికి కష్టం అవుతుందని ఒక 1.5 ముందు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక 1 hour ముందే వెళ్ళామన్నమాట. మా ఇంటి పక్కనే మల్కాజ్గిరి. మేము ఉండే పక్కన ఒక 15 minutes 20 minutesలో మేము వాక్ చేసుకొని వెళ్ళొచ్చు. అలానే వాక్ చేసుకుంటూ వచ్చేసాము. ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా 1 hour మేము అక్కడికి స్టేషన్కి వెళ్ళంగానే కొంచెం వర్షం కొట్టి ఆగిపోయిందనమాట. ఇక దాని తర్వాత అబ్బా ఏంటి ఇంత తొందరగా వచ్చేసాము, ఇప్పుడు 1 hour వెయిట్ చేయాలా అని మేము అక్కడ కూర్చుంటా ఉన్నాము. ఇంతలోనే వర్షం అయిపోవడంతో మా పిల్లలు అక్కడికి ఇక్కడికి, ఇంకా మల్కాజ్గిరి అంటే ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ రష్ ఉండదు కాబట్టి పిల్లలు ఇంకా తీసుకొని అక్కడిక్కడ మేము ఆడుతూ ఉన్నాం అన్నమాట, మా ఆయన నేను. ఇంకా మేము మా ఫ్యామిలీ, నేను మా ఆయన మా పిల్లలు అండ్ మా అమ్మ మా తమ్ముడు మా అమ్మమ్మ అనమాట. మొత్తం 5 members, 2 పిల్లలతో కలిసి వెళ్తున్నాము. దాదాపు మేము ఇది 5 years తర్వాత ప్లాన్ చేసిన ట్రిప్ అనమాట. ఇంకా అంతలోనే అక్కడ ఇక్కడ ఆడేలోపు మాకు టైం అయితే అయిపోయింది. ఆల్రెడీ 7:15కి రావాల్సింది 7:30కి వచ్చేది అనమాట. 15 minutes లేట్ వచ్చింది ట్రైన్. ఇక్కడ చూడండి అదే ట్రైన్ అనమాట. ఇంకా మేము అది ఎట్లాగో మేము రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి S2 ఏదో బ్లాగ్ అనుకుంటా అది వచ్చేసింది. దాంట్లోకి మేము చట్ట ఎక్కేసాం. ఓన్లీ 2 minutes ఆగుతుంది అక్కడ ట్రైన్ అనేది. ఇంకా చక్కచక్క ఎక్కేసిన తర్వాత అవన్నీ బర్తులు అవన్నీ చూసేసుకొని కూర్చున్నాం ఫస్ట్ అయితే. తర్వాత ఇంకా మా పిల్లలు స్నాక్స్ అవి అడిగితే మా లక్కీ ఫస్ట్ వాళ్ళ డాడీ తీసుకునేటప్పుడే చెప్పాడనమాట, ట్రైన్ ఎక్కంగానే ఇవి తినడానికి, ముందే తినొద్దు అని చెప్తే మా పెద్ద పాప ట్రైన్ ఎక్కంగానే ఫస్ట్ అవే అడిగింది. ఇంకా తర్వాత మేము ఫుడ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. చపాతీ, పులిహోర, ఆలుగడ్డ కర్రీ అనమాట. అవన్నీ మిక్స్ చేసుకొని తీసుకెళ్ళాము. ఇంకా నైట్ 9:30 అట్లా కాగానే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత 9:30కి తినేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు చూస్తూ ఉన్నాము. ఇంకా ఎందుకంటే ఇంట్లో తొందరనే పండుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం చూస్తూ ఉన్నాము. దాని తర్వాత ఇక మార్నింగ్ అయిపోయింది, ట్రైన్ కూడా దిగేసాము మేము. ఇది ఏంటంటే నాగోసోల్ అనమాట. ట్రైన్ మనకు స్టాప్ వచ్చేసి ఇక్కడ నుంచి షిర్డీ అనమాట మేము వెళ్ళేది. ఇక్కడ షిర్డీకి 1 hour జర్నీ ఉంటుంది ప్లస్ వ్యాన్లో. నాగోసోల్లో దిగిన తర్వాత అక్కడ నుంచి 1 hour వెళ్ళాలన్నమాట వ్యాన్లో. ఒక్కొక్కరికి 150, 200, 250, 300 కూడా ఛార్జ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చెప్పిన రేటు. మనం ఇక్కడికి వెళ్ళి అడగకుండా ఎక్కేస్తే బాగుండదు. కంపల్సరిగా మనము బేరం ఆడాలంటే బార్గెనింగ్ చేయాలన్నమాట. అలా చేస్తేనే మనకి 150, 200 లోపు వస్తారు, లేదంటే 300కి తీసుకెళ్తారు. ఇలా మాతో పాటు ఒక ఫ్యామిలీ మోసిపోయింది, అందుకే నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. వాళ్ళు ఫస్ట్ టైం అంట మార్నింగ్ వచ్చి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వెళ్తారంట. 3 అనగానే 4 members-కి 1200 తీసుకున్నారండి. మాకేమో 150, మేము మాట్లాడితే 150కి వచ్చేసారు. అలా ఉంటుంది వాళ్ళతోటి. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళారనుకో చాలా మోసం చేసేసారు. కొంచెం మనం తెలివిగా వాళ్ళ ముందు బిహేవ్ చేస్తే వాళ్ళకి అప్పుడు ఏదైనా భయం ఉంటుందన్నమాట. అందుకే మనం ఏదైనా మంచిగా మాట్లాడుకొని ముందు వ్యాన్ ఎక్కాలి, లేదంటే ఇంకా అక్కడికి ఎక్కినా కూడా చాలామంది మోసం చేస్తారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇదేనండి ఆ రైల్వే స్టేషన్. చాలా పెద్దది, ఒక్కటే ట్రైన్ మొత్తం కాలైపోయిందండి ఇక్కడనే. ఆల్మోస్ట్ మొత్తం అంటే ఒక 90% కాలైపోయింది. ఒక 10% వెళ్ళిందనమాట ట్రైన్. ఎందుకంటే షిర్డీ ట్రైన్ కాబట్టి కంపల్సరిగా అక్కడనే కాల్ అవుతుంది. ఇక్కడ మేమైతే వ్యాన్లో ఎక్కేసాం. వ్యాన్ నుంచి ఇక్కడికి షిర్డీకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇది నేను చూడంగానే చాలా బాగా అనిపించిందండి. అంటే 5 years తర్వాత వచ్చాం కదా, బాగా అనిపించింది. ఇక్కడ అయితే ఇదండి మేము ఉండే హోటల్ అనమాట. అంటే హోటల్ అంటే మాకు ఇక్కడ మల్కాజ్గిరిలోనే మాకు రూమ్స్ అవైలబుల్గా దొరికాయి అనమాట. మేము ఎప్పుడు టికెట్స్ చూపిస్తే వాళ్ళకి 1 day 2 days ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ మనకి రూమ్స్ ఇస్తారనమాట. 1 room వచ్చేసి 300 ఛార్జ్ చేశారు. నేను మా అమ్మ వాళ్ళకు ఒక రూమ్, మాకు ఒక రూమ్, 2 rooms తీసుకున్నాం. ఓన్లీ 1 day. మళ్ళీ మార్నింగ్ మనకు 8 వరకు టైం ఇస్తారనమాట. అప్పటిలోపు మనం కాల్ చేసేయాలి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వస్తే ఇక్కడ తిరగాల్సిన ప్లేస్ అన్నీ మనకి
ప్రింట్ చేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నారనమాట మనకి ఇక్కడ షిర్డీ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది. దాని తర్వాత కిందనే మనకి మెస్ కూడా ఉందండి. టిఫిన్ మీల్స్ అన్నీ దొరుకుతాయి, కానీ రేటు ఉంటాయి. దాన్ని బట్టి షిర్డీలో అంటే కంపల్సరీగా మన ఫుడ్ అయితే దొరకదు, దొరికిన కానీ అడ్జస్ట్ అయ్యి తినేసేయాలి. ఇలా అయితే మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. ఇది ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉందన్నమాట. మేమైతే నాన్ ఏసీయే తీసుకున్నాము. ఇంకా వన్ డేనే కాబట్టి మాకు అంత ఇంపార్టెన్స్ అనిపించలేదు ఏదైతే ఏముంది అని. రూమ్ అయితే చాలా బాగున్నాయండి. మేము ఎప్పుడు వెళ్ళినా ఇట్లనే వెళ్తాము, ఇట్లనే బుక్ చేసుకొని వెళ్తాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక 1 or 2 hours వెయిట్ చేసి మనకు రూమ్ దొరకకపోతే ప్రాబ్లం అవుతుందిగా, 2 పిల్లలు ఉన్నారు, కష్టం అవుతుందని మేము రూమ్ కూడా సిటీలోనే ఉన్నప్పుడు బుక్ చేసామన్నమాట. రూమ్ అయితే బాగుంది. 2 బెడ్స్ ఇచ్చారు, బాత్రూమ్ వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు. పక్కకి మనకు కొంచెం కిచెన్ ఐటమ్ లాగా ఇచ్చారనమాట. ఏంటంటే మనం వండుకోవడానికి, అంటే కొంతమంది చాలా రోజులు ఉండడానికి వస్తారు కదా, అలా ఏమన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా మనకి అలా ఇస్తారనమాట. ఇక ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ హాట్ వాటర్ వస్తాయి అనమాట మనకి. మార్నింగ్ మనకి చల్లనీళ్ళు చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని. దాని తర్వాత మేము ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి మేము గుడికి అయితే బయలుదేరాము. మార్నింగ్ 10 అయింది. 10కి వచ్చాము రూమ్కి. 10కి వచ్చి రూమ్లో దిగిపోయి తర్వాత ఫ్రెష్ అయ్యి ఇక బయట నుంచి కూడా కొంచెం మాకు అంటే కొంచెం వాకబులే ఉంది, కానీ అయితే అక్కడ నుంచి లాడ్జ్కున్న పక్క నుంచి తీసేశారనమాట. గేట్ నెంబర్ 7కి వెళ్ళాల్సి వచ్చింది దర్శనానికి. అందుకే మేము ఇక్కడ నుంచి తిరిగి రావాల్సి వచ్చింది. ఒక 50 రూపీస్ తీసుకొని మా 5గురిని దించేశారనమాట గేట్ నెంబర్ 7 కాడ. ఇక అక్కడ దిగి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి, ఈ వ్యాన్స్ అన్నీ కూడా మనకి వేరే టూరిస్ట్ అనమాట. ఇక్కడ గేట్ నెంబర్ 7 కాడ మనం డ్రాప్ చేస్తే డైరెక్ట్ అక్కడికి మనకి దర్శనానికి లోపలికి ఎంట్రీ ఉందన్నమాట. అయితే ఫస్ట్ అప్పుడేమో అక్కడ సైడ్ ఉందన్నమాట గేట్ అనేది. ఇప్పుడేమో ఇక్కడ మెయిన్ రోడ్ పైన చేశారు. అట్లా అని మేము ఆటోలో అంత దూరం తిరిగి రావాల్సి వచ్చింది. లేదంటే మేము ఉండే రూమ్ నుంచి పక్కకేనమాట మేము వెళ్ళడానికి. ఒక 10-15 minutes నడిస్తే మనకి ఎంట్రీ వస్తుంది. కాకపోతే అక్కడ క్లోజ్ చేశారంట, ఇక్కడ వేసారనమాట. అందుకే మేము ఆటో కట్టుకొని వచ్చేసాము. ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. ఇక చూడండి, ఇట్లా చాలా ఒక 1 hour ఇలా నడిచామన్నమాట. మా పిల్లలు అయితే, మా చిన్న బాబు అయితే బాగా వాక్ చేసింది. చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. ఇంకా మేము అటు నుంచి అటు రిటర్న్ అంటే మేము ఇక్కడ అన్నదాన సత్రం ఉంటుంది కదా అని సాయిబాబా గుడి కాడ, అది అనేది కొంచెం డిస్టెన్స్, అంటే మళ్ళీ 50 రూపీస్ ఇచ్చి అక్కడ దిగిపోయామన్నమాట. ఇదే చూడండి, దీని పేరు నేను అంతగా చూడలేదు. పెద్దగా ఉందండి చాలా. మనకి ఫ్రీ అనమాట. రైస్ ఫుడ్ పెడతారనమాట. మాకు దర్శనం అయిపోయేసరికి 2 అయిందనమాట. 1 hour 1.5 hourలో అయిపోయింది. దాని తర్వాత దర్శనం నుంచి అక్కడికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ కాగానే మనకి ఫ్రీ టికెట్స్ ఇస్తారనమాట ఫుడ్కి అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టికెట్. అట్లా మాది 5 members ఏమో అది తీసుకున్నాం టికెట్. తీసేసుకున్న తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. అక్కడ పక్కకి ఇట్లా గుడి ఉందనమాట, అమ్మవారి గుడి. చాలా బాగుంది, బాగా అనిపించాము. ఇక్కడనే ఒక 2-3 సెల్ఫీలు కూడా దిగేసాము. దిగేసిన తర్వాత ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాం. చూడండి, ఇలా ఎంటర్ అయితే ఇక్కడ కూడా మా పాప నడవమే. ఇవన్నీ ఒకలాగా ఉండడం కాబట్టి ఏది ఎక్కడ తీసినామని కూడా అర్థం కాలేదు. ఇంకా లోపల ఎంట్రీ కాగానే ఫుడ్ కౌంటర్ అనేది మనకి ఎంట్రీ అయిపోయింది అనమాట. ఇక చూడండి, హాల్ అయితే దగ్గర చాలా పెద్దగా ఉండండి. చాలా అంటే చాలా పెద్దగా, అంటే ఎంత దగ్గర ఒక 1000-2000 members తినే అంత హాల్ పెద్దగా ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత ఇక మేము అలా కూర్చున్నాము అందరము. మా లక్కీ పాప కూడా సపరేట్గా కూర్చోబెట్టాము, ఎందుకంటే తను తింటుందని. దాని తర్వాత ఫుడ్ కొంచెం రైస్, కొంచెం క్యాబేజీ కూర, తర్వాత పప్పుచారు, కొంచెం స్వీట్, తర్వాత అక్కడ ఫేమస్ అయిన శనగలతో కూర చేస్తారనమాట. అక్కడ అవి పెట్టారు చపాతీలోకి. తర్వాత 1 చపాతీ అనమాట. ఇది మళ్ళీ కావాలంటే మనకి సరిపోకపోతే మళ్ళీ పెడతారండి. కడుపు నిండా అయితే పెడతారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే షిరిడిలో మనము టూరిస్ట్ ప్లేస్ కాబట్టి బయట తినడం కంటే ఇది చాలా బెటర్ అనిపించింది. బయట వందలు పెట్టడం కంటే ఇది ఒక్క పూట వచ్చి తినడం చాలా మనకి బాగా అనిపిస్తుంది. పర్లేదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మేము తినేసి అయితే బయటికి వచ్చేసాము. బయట నుంచే మేము ఇంకో టెంపుల్ కూడా వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీకు part 2లో చూపిస్తాను. కంపల్సరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి